రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేట మీ అందరికీ వందనాలు. షలోమ్ షలోమ్. ఈరోజు నేను ఎంచుకున్న అంశము, మనం వెళ్తున్న మార్గము సులభంగా ఉంటుంది అని దేవుడు ఏనాడు చెప్పలేదండి. మనం ప్రయాణిస్తున్న మార్గము సులభంగా ఉంటుందని బైబిల్లో దేవుడు ఎక్కడా చెప్పలేదండి. కానీ ఒక్కటి మాత్రము దేవుడు సెలవిచ్చింది ఏమిటంటే, నీకన్నా ముందు వెళ్ళి మార్గాన్ని సరళపరుస్తానని మాట దేవుడు మనకి సెలవిచ్చున్నాడు. దేవునికి స్తోత్రము. మార్గము కష్టమైనదే కానీ ఆ మార్గములో మనకి దేవుడు తోడుగా ఉంటాడని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇక్కడ ఇంగ్లీష్లో రాసుకున్నాను, God never said that the journey would be easy, but he did say that the arrival will be worthwhile. ప్రయాణము కష్టంగానే ఉంటుంది, కానీ గమ్యము చేరటాన్ని ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇట్ విల్ బీ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ వెన్ వి అరైవ్. మనం వెళ్తున్న మార్గంలో అనేక కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు మనకి వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మధ్యలో ఎక్కడే ఆగిపోవద్దు, నీ ప్రయాణముని నువ్వు కొనసాగించు, భూదిగంతముల వరకు నేను నీకు తోడై ఉన్నాను. చూద్దామండి మనం బైబిల్లో కొన్ని మాటలు. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 11వ వచనము. దేవుడు ఇక్కడ ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. మరియు యెహోవా నాతో ఇట్లనను, ఈ ప్రజలు నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకొనున్నట్లు నీవు లేచి వారి ముందట సాగుమని చెప్పాను. ఇక్కడ నేను ఒక దేశముని ఇస్తున్నాను అని దేవుడు సెలవిచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. వెళ్ళు, స్వాధీనపరచుకో అన్నాడు. చాలా ఈజీ మార్గము నేను ఏర్పాటు చేశాను, ఇట్ట వెళ్ళిపోతారు, ఇట్ట గమ్యము చేరుతారని దేవుడు ఎక్కడా చెప్పలేదండి. వారు ప్రయాణము ఎంత కష్టంగా ఉంటుందో బహుశా ఇశ్రాయేలు ప్రజలకు కూడా తెలియకపోవచ్చింది. వాళ్ళు ప్రయాణము ప్రారంభించినప్పుడు ఎన్నో టెరిటరీస్ అంటే సరిహద్దులను దాటి వెళ్ళాల్సి వచ్చింది. ఆ సరిహద్దుల్లో ఎంతోమంది శత్రువులు ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. కానీ ఎంత గొప్ప దేవుడు అంటే, చెప్పులు కూడా అరగకుండా, బట్ట కూడా చినగకుండా వారి గమ్యాన్ని దేవుడు వారిని చేర్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. జర్నీ కష్టమే. పిల్లలతో ఒకసారి ఊహించండి, గర్భిణీ స్త్రీలు ఉండొచ్చు, యవ్వనస్తులు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు. ఆ యొక్క లక్షలాది ప్రజలలో గాడ్ నెవర్ ప్రామిస్డ్, ఎప్పుడు దేవుడు వాగ్దానం ఇవ్వలేదు వారికి చాలా సులభంగా ఉంటుంది మీరు వెళుతున్న మార్గం. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడండి. మీరు ప్రయాణిస్తున్న మార్గంలో మీరు కష్టాలు ఎదుర్కొంటున్నారా, బాధపడుతున్నారా, నష్టపోయారా, ఇబ్బంది పాలైపోయారా, అవమానపరచబడుతున్నారా, హేళన చేయబడుతున్నారా, ఏది ఉన్నా కూడా గమ్యము నుండి నీ గురి తప్పిపోకుండా నువ్వు ముందుకు ప్రయాణించు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు సూటిగా. వస్తాయి. మనము గమ్యము చేరటానికి దేవుడు విశాలమైన మార్గం ఏర్పాటు చేసాడా, ఇరుకైన మార్గం ఏర్పాటు చేసాడా? ఇరుకైన మార్గము. మరి ఎందుకు కంప్లైంట్స్ చేస్తున్నారు? మరి ఎందుకు సనుగుతున్నారు? ఎందుకు ఏడుపులు, ఎందుకు పెడబుబ్బులు? దేవుడు ఆల్రెడీ ముందుగానే మనకి చెప్పి ఉన్నాడు, ఇరుకైన మార్గములోని ప్రవేశించవలసి వస్తుంది గమ్యము చేరటానికి. ఇరుకైన మార్గములో ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని బాధలు మనం పడవలసి వస్తుందో, ఎన్ని ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుందో. అందుకనే అన్నిటికీ సిద్ధంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. సహజంగా పెళ్ళైన వారికి పెళ్ళి జరుగుతున్నప్పుడు కొన్ని ప్రమాణాలు చదివిస్తారు. ఏమిటా ప్రమాణాలు? కష్టమందు, బాధయందు, ఆరోగ్యమందు, లేమి అందు, అన్నిటిలో
నేను అంటే ఏమిటి? వివాహము చేసుకున్న తర్వాత బహుశా ఏదైనా జరుగుతుంది, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ ఏ గమ్యము మనం చేరుకోవాలో అది ఇద్దరు కలిసి చేరుకుందాము, మధ్యలో మనం విడిచిపెట్టకూడదు. అవమానాలు వస్తాయి వివాహములో, కుటుంబాల్లో గొడవలు వస్తాయి. ఏది వచ్చినా కూడా మనం ఒక్కరి చెయ్యి ఒక్కరు విడిచిపెట్టకుండా మనము గమ్యము, మన యేసయ్య గమ్యం దగ్గరికి మనం చేరుకుందాము. దేవునికి స్తోత్రము. వివాహము చాలా ఈజీగా ఉంటుందని కూడా దేవుడు బైబిల్లో ఎక్కడ సెలవివ్వలేదు. ఇంకా అపోస్తులైన పౌలు అంటాడు, మీరు పెళ్లి చేసుకోవద్దు అంటాడు. పెళ్లి చేసుకున్న వారికి శ్రమలు తప్పవన్నాడు. చూడండి, దేవుడు ఏమన్నాడు? మీరు వెళ్ళండి, స్వాధీనపరచుకోండి. 20 లక్షలు పైచిల్లరు జనాంగము బయలుదేరారు. ఎడారిలో ఎక్కడ ప్రయాణించారండి? మనలాంటి హైవేస్ మీద కాదు, మనలాంటి వాహనాల్లో లేవు, వాళ్ళకి వాహనాలు లేవు, అంతా పాదచారులే ఉన్నారు. అక్కడ కాలనడకలోనే బయలుదేరారు. ఎడారిలో ఎండ ఎంత భయంకరంగా ఉంటుందో చలి కూడా అంతే తీవ్రంగా ఉంటుందండి. కానీ దేవుడు ఏం చేశాడంట? పగటి వేళ మేఘస్తంభము వలె, రాత్రి అగ్నిస్తంభము వలె. అందుకని అంటున్నానమ్మా, మనం వెళ్ళవలసిన త్రోవ కష్టమైనదే, చాలా ఇరుకైన త్రోవ. మధ్యలో ఆగిపోకండమ్మా, మధ్యలో మీ విశ్వాసాన్ని విడిచిపెట్టకండమ్మా. ఏదో చిన్న పొరపాటు జరిగింది, ఏదో పెద్ద అనరానిది ఏదో జరిగిపోయింది మీ కుటుంబంలో, మీ జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో జరిగినంత మాత్రాన ఆత్మీయతను విడిచిపెట్టకండి. మీ విశ్వాసములో వెనకడుగు వేయకండి. గమ్యం వైపు చూస్తూ, నన్ను చంపినా నేను నిన్ను విడిచిపెట్టను అనే విశ్వాసముతో మీరు ముందుకు వెళ్ళాలి. ది ఎండ్ విల్ బీ మోర్ గ్లోరిఫైయింగ్ దెన్ ద బిగినింగ్. మనం ఎక్కడంట? మహిమల నుండి అధిక మహిమలోకి మనము ప్రవేశించబోతున్నాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం దయచేసి అండర్లైన్ చేసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. చూడండి, దేవుడు ప్రేమించిన వారికి ఏదో సిద్ధపరిచున్నాడంట. దేవునికి స్తోత్రము. అవి కంటికి కనపడలేదు, చెవుకి వినపడలేదు. అంత గొప్పది దేవుడు నీ కోసము ఏర్పాటు చేశాడు. అందుకనే గమ్యము వరకు చేరే వరకు అసహనము చూపించకండి, ఓటమి అంగీకరించకండి. మార్గము ఇరుకుగా ఉంటుందని దేవుడు మనకి చెప్తున్నాడు. కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బహుశా మరణము కూడా మనం వెళ్తున్న మార్గంలో చూడవలసి అవసరం ఉంటుంది. ఆరోగ్యము క్షీణించిపోతుంది, కుటుంబాలు మనల్ని విడిచిపెడతాయి, వెలివేస్తాయి, అన్నీ జరుగుతాయి. కానీ గమ్యము నుండి నీ గురిని మాత్రము, నీ దృష్టిని మాత్రము మలచవద్దు అని దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. లెట్ us all రీచ్ అవర్ గోల్. తప్పకుండా ఒకరోజు మనం ఆ పరలోకములో ప్రవేశించినప్పుడు ఎంత సంతోషిస్తామో. తండ్రి, మధ్యలో ఆగిపోలేనందుకు తండ్రి, ఈ భాగ్యము నేను పొందుకున్నందుకు దేవా నీకు వందనాలు నాయన తండ్రి. ఒకరోజు మనము చూడబోతున్నాము, ఏ కనులు చూడనిది, ఏ చెవుకి వినపడింది, ఏ హృదయానికి గోచరము కానిది, మనము అలాంటి ఒక గమ్యస్థలానికి మనం చేరబోతున్నాం. పాలు తేనెలు ప్రవహించే దేశము అన్నాడు. కానీ ఆ దేశములో ఎవరున్నారండి? వెళ్ళి స్వాధీనపరచుకోమన్నాడు దేశము. కానీ ఆ దేశంలో ఎలాంటి వారు ఉన్నారండి? వాళ్ళని చూసి వీళ్ళు వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు, వాళ్ళ ముందు మేము మిడతలలాగా ఉన్నాము. వాగ్దానపు దేశానికి వెళ్ళిపోమన్నావు దేవా, బాగానే ఉంది, కానీ ఇదేంటి దేవా, ఈ ఘోరం ఏంది దేవా, ఇలాంటి భయంకరమైన మనుషుల్ని ఎదుర్కోవటానికైనా మమ్మల్ని అక్కడి నుండి విడిపించిర. నేను ఎప్పుడు సులభంగా ఉంటుందని చెప్పాను? సులువుగా ఉంటుందని మార్గం నేను ఎప్పుడైనా వాగ్దానం ఇచ్చానా? దేవుడు ఎక్కడ చెప్పడండి. నీ విశ్వాసము నువ్వు కనుపరచాలి. దేవా, మార్గం ఎంత కష్టమైన, ఎంత ఇబ్బందికరమైన వెనకంజు వేయటము మాత్రము ఉండదు నా జీవితంలో. నేను వెనకడుగు వేయను.
నాగలి పట్టినవాడు నాగటి మీద చెయ్యి వేసి నా వాడు కాడు. అమ్మా, కష్టాలు వస్తాయమ్మా, నష్టాలు వస్తాయమ్మా, బాధలు వస్తాయమ్మా. మీ భర్త నిన్ను విడిచిపెట్టిపోవచ్చు, నీ భార్య విడిచిపెట్టిపోవచ్చు, నీ పిల్లలు నిన్ను కాదని అనాథ శరణాలయంలో కానీ వృద్ధాశ్రమంలో నిన్ను విడిచిపెట్టిపోవచ్చు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడమ్మా. నీవు గమ్యము చేరే వరకు ఆయన నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. రైట్, చూద్దాము కీర్తనలు 23వ కీర్తన 4వ వచనము. అక్కడ ఏం చెప్తున్నాడు? అలాంటి ప్రయాణాలు నాకుంటాయి, నా జీవితంలో లోతైన అనుభవాలు ఉంటాయి, చీకటి అనుభవాలు ఉంటాయి, లోయల్లోని నేను ప్రవేశించవలసిన అవసరం ఉంటుంది. కానీ ఎంత చక్కటి ఆదరణ తెలుసా? ఏమిటంట? ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడై ఉండును. దేవునికి స్తోత్రము. అమ్మ, లోయల్లో ప్రయాణిస్తున్నావా? చీకటికరమైన అంధకరమైన ప్రయాణంలో నువ్వు వెళ్తున్నావా? దేవుడు ఒక్కటే అంటున్నాడమ్మా, చీకటి వైపు కాదు నువ్వు చూడవలసింది, నీ పరిస్థితుల వైపు కాదు నువ్వు చూడవలసింది, నా వైపు ఒక్కసారి చూడు. నీ గమ్యము వరకు నిన్ను చేరదీసేదాకా నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను. దేవునికి స్తోత్రము. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు. మొదటి 2 వచనాలు. ఏమన్నాడు? సింపుల్గా ఒక మాట చెప్పేశాడు దేవుడు. నేను ఆ దేశం ఏమిటో తెలియదు, ఆ ప్రాంతం ఎలా ఉంటుందో తెలియదు, ఏమి ఎదుర్కోవాలో దేవుడు చెప్పలేదు, ఎలాంటి పరిణామాలు చూస్తాడో అబ్రహాం ఏమి చెప్పలేదు. ఒకటే మాట అన్నాడు, గో టు ద ప్లేస్ దట్ ఐఎమ్ షోయింగ్ యూ అన్నాడు. ఈరోజు దేవుడు ఇదే మాట మీ అందరితో చెప్తున్నాడు. గో టు ద ప్లేస్, నా పరలోక రాజ్యానికి వెళ్ళండి. అది ఎలా వెళ్తారో దేవుడు మనకు చెప్పలేదు, కానీ తెలియపరుస్తున్నాడండి. ఇరుకు మార్గమై ఉంటుంది, అవమానకరంగా ఉంటుంది, బాధతో, హింసతో, చాలా కష్టాలతో కూడిన మార్గము. పరలోక రాజ్యము చేరాలంటే చాలా కష్టముతో కూడినది. ఈరోజు క్రైస్తవులుగా మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాం. ఎంతోమంది ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్నారు. సులువుగా ఉంటుందని బైబిల్ ఎక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సులువుగా ఉంటుందని దేవుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడా చెప్పలేదు. ఇట్ ఈస్ అ లైఫ్ ఎనీబడి ఈస్ ప్రీచింగ్ దట్ ఇట్ ఈస్ ఈజీ టు ఎంటర్ ఇన్ టు హెవెన్. వాగ్దానపు దేశములో వెళ్ళటానికి ఎంత కష్టపడ్డారో పరలోక రాజ్యానికి వెళ్ళటము కూడా అంతే కష్టముగానే ఉంటుంది. కానీ నువ్వు నిలకడగా ఉంటే, స్థిరముగా నువ్వు విశ్వాసములో నిలబడగలిగితే తప్పకుండా గమ్యానికి దేవుడు నిన్ను చేరదీస్తాడు. కొన్ని వాటికి కష్టమైన మార్గములు తరచుగా అందమైన గమ్యస్థానాలకు దారి తీస్తాయి. దేవునికి స్తోత్రము. ఎప్పుడైనా ఎవరైనా హిల్ స్టేషన్కి వెళ్ళారా? హాలిడేస్కి చాలామంది వెళ్ళుంటారు. వెళ్ళారా? కొండ ప్రాంతంలో హిల్ స్టేషన్లో చక్కగా ఉంటుంది, కానీ ప్రయాణం ఎంత కష్టంగా ఉంటుందండి. ఉంటుందా లేదా చెప్పండి? నేనైతే చాలా ప్రాంతాలకు వెళ్ళానండి, చాలా ప్రాంతాలకు వెళ్ళాను. కొన్నిసార్లు భయం వేస్తుంది. ఆ రోడ్డు పక్కన గోడ కూడా ఉండదు. ఎక్కడ పాడిపోతామో, ఎక్కడ రోడ్డు కూలిపోతుందో, ఎంత భయముతో కూడిన ప్రయాణము, ఇబ్బంది. కానీ ఆ స్థలము చేరిన తర్వాత ప్రయాణం అంతటిని మర్చిపోతాం ఒక్క క్షణములో. సో ఇదే దేవుడు చెప్తున్నాడు. మీరు పరలోకానికి ప్రవేశించినప్పుడు ఏది గుర్తుండదు మీకు. అక్కడ కష్టము జ్ఞాపకం ఉండదు, నష్టము జ్ఞాపకం ఉండదు, బాధలు ఉండవు, అవమానాలు ఉండవు, ఏడుపు ఉండదు, ఏమీ ఉండదు. అలాంటి లోకములో మనము చేరబోతున్నాము. అంతవరకు మీరు ఓర్పు సహనము కలిగి ఉండండి. మార్గము కష్టమైనదే, సులువైనది కానే కాదు. మనము చేరుకోవలసిన గమ్యము పరలోక రాజ్యము. అది సులువుగా ఉంటుందని ఎవరైనా చెప్తే దయచేసి ఆ మాట అబద్ధము. అందులో ఏ మాత్రము సత్యము లేనే లేదు. చూడండి,
ఏ ప్రయాణము ఎప్పుడు ఇంపాసిబుల్గా ఉంటుందో తెలుసా? కష్టముగా ఉంటుందో తెలుసా? అసాధ్యముగా ఉంటుందో తెలుసా? ఏదైనా ప్రయాణం ఎప్పుడు అసాధ్యంగా ఉంటుందో తెలుసా? ఏ ప్రయాణమైనా అది ప్రారంభించకపోతే. ఏ ప్రయాణమైనా ప్రారంభించకపోతే అది అసాధ్యముగానే మన జీవితంలో మిగిలిపోతుంది. అందుకనే దేవుడు మనకు ఒక గమ్యాన్ని ఇచ్చాడు. వెనకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి మీద దృష్టి సారించమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము. ఎనీ జర్నీ విల్ బీ ఇంపాసిబుల్ ఇఫ్ యు నెవర్ బిగిన్. అర్థమైందండి మీకు? స్పష్టంగా ఉందా? మీరు అడుగు ఎటువైపు తీశారు? ఎక్కడికి వెళ్ళటానికి అడుగు తీశారు మీరు? పరలోక రాజ్యం వైపు. దేవుడు నిత్య నరకాగిలో నుండి మిమ్మల్ని మళ్ళించి మిమ్మల్ని తప్పించి పరలోక రాజ్యము మార్గము మీకు దేవుడు చూపించాడు. కానీ అందులో దేవుడు ఒకటే చెప్తున్నాడు, శ్రమలు అనేకముగా ఉంటాయి, కానీ మీరు జడియకండి, ఈ లోకముని నేను జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నిన్ను నేను ఏమాత్రము వీడవను, ఎన్నడూ ఎడబాయను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నీవు గమ్యము చేరటానికి ఒక సత్క్రియ యేసు నీలో ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. తండ్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారా, తన మరణము ద్వారా, తన రక్త ప్రోక్షణ ద్వారా దేవుడు మనకు ఒక మార్గము సిద్ధపరిచాడండి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ మార్గము చేరే వరకు ఏ కార్యము నేను నీలో ప్రారంభించానో అది క్రీస్తు దినం వరకు నేను కొనసాగిస్తాను. దేవునికి స్తోత్రము. అమ్మా, మీరు వెళ్తున్న మార్గం ఎలాంటిదో నిజంగా నాకు తెలియదమ్మా. మీరు పడుతున్న కష్టాలు, ఆడవాళ్ళు, స్త్రీలు, పెద్దలు, తల్లులు, మీరు పడుతున్న బాధ ఏమిటో నాకు తెలియదు. మీరు ఎదుర్కొంటున్న నష్టాలు, అవమానాలు, మీ భర్త చేత ఇబ్బంది పడుతున్నారా? మీ ఇన్లాస్తో మీరు బాధపడుతున్నారా? ఆడపిల్ల పుట్టిందని అవమానపడుతున్నారా? అమ్మా, మార్గము సులువుగా ఉంటుందని దేవుడు చెప్పలేదు. ధైర్యముగా ఉండమంటున్నాడు, నిబ్బరంగా ఉండమంటున్నాడు. నిన్ను గమ్యస్థలం వరకు చేరేదాకా నీ చెయ్యిని విడిచిపెట్టనంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రము. నిరాశ చెందకండమ్మా. ఎంత కష్టమైన ఒకటే మాట చెప్పండి యేసయ్యకి ఈరోజు, నువ్వు నన్ను చంపినా నేను మాత్రము నిన్ను విడిచిపెట్టను యేసయ్య. ఎందుకంటే ఏ కనులు చూడని వంటి గొప్ప గమ్యస్థలానికి నన్ను చేరతీయబోతున్నందుకు తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎప్పుడైనా రోడ్డు మీద చెట్లు చూసారా మీరు? చూసారా? దానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ముందు 2 సంవత్సరాలు మనకి సరైన వర్షాలు లేవు, నీళ్ళు చాలా కష్టమైంది మనకి, అయినా ఆకు ఎండలేదండి. దేవునికి స్తోత్రము. ఎండని, చలిని, కరువుని చెట్టులే ఎదుర్కొంటే దేవుని చేత స్వయంగా ఆయన స్వరూపములో నియమించబడ్డవారు మనము ఇంకా ఎంత తట్టుకోగలగాలండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అది ఏం చేస్తుందో తెలుసా? దాని కింద ఉన్న భూమిని చీలుస్తుందంట. ఆ నీళ్ళు కోసము చీలుస్తుందంట. ఎంత కష్టమైన ఆ వేరు ఆ నీళ్ళ ఊట చేరే వరకు. అలాంటి బ్రతుకు మనకి కావాలి, అలాంటి నడవడి మనకి కావాలి. ఎంత కష్టమైనా చీల్చుకుంటూ వెళ్ళిపోతామండి. ఎందుకో తెలుసా? జీవపు జల ఊటలని మనం తాగబోతున్నాము ఒకరోజు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వృక్షాలని దేవుడు ఉదాహరణంగా మనకి చూపాడు. వృక్షము సహజంగా బైబిల్లో మనుషులతో దేవుడు పోలుస్తున్నాడండి. ఆ గుడ్డివాడు చూపు వచ్చినప్పుడు నీకేం కనిపిస్తుంది అని గుడ్డివాడిని అడిగినప్పుడు ఆ గుడ్డివాడు ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? మనుషులు వృక్షముల వలె నాకు కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. టుడే ఐ వాంట్ యూ టు బీ అ ట్రీ, ఒక వృక్షము వలె. అమ్మా, ఎవ్వరు పట్టించుకోకపోయినా దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోయిందమ్మి. దాని వేర్లు
నీళ్లు దొరికేదాకా, జీవపు జలపు ఊటలు దానికి అందేదాకా అది ఓటమిని అంగీకరించలేదు. మరి మీరెంత శ్రేష్ఠులు వృక్షాలు కన్నా, దేవునికి స్తోత్రము. మీ గమ్యము చేరేదాకా ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఎడారి ప్రాంతాల్లో మీరు వెళ్ళవలసి వచ్చినా, అమ్మ గమ్యములో ఆగిపోకండమ్మా, చేతులు ఎత్తేయకండమ్మా దయచేసి. చేతులు ఎప్పుడు ఎత్తాలో తెలుసా? కేవలము ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి మాత్రమే. మీ జీవితంలో ఎప్పుడు చేతులు ఎత్తి అయిపోయింది, నా పని అయిపోయింది, ఇంతే నా బ్రతుకని మాత్రం చేతులు ఎత్తకండి దయచేసి. కష్టమైన మార్గము, ఇరుకైన మార్గములో మనం నడవలసి ఉంటుంది. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, వెళ్ళు, స్వాధీనపరచుకో, వెళ్ళు, నేను చూపిస్తున్న దేశానికి వెళ్ళమన్నాడు. అబ్రహాము అడగలేదు, ఆ దేశంలో నాకు ఇల్లు ఉంటుందా? ఆ దేశంలో ఏమిటి నేను డబ్బులు సంపాదించుకుంటానా? ఆ దేశంలో నాకు 3 పూట్ల తిండి ఉంటుందా? క్రైస్తవుల పరిస్థితి ఇదే. యేసుక్రీస్తుని నమ్ముకుంటే 3 పూట్ల తిండి ఉంటుంది, చక్కటి. ఎన్ని అబద్ధపు బోధలో ఈ లోకంలోని! ఎంత దౌర్భాగ్యం అండి ఆ మాటలు నమ్మేసినందుకు. ఎంత మోసపోతున్నామో మనము. అబ్రహాం ఒక్క మాట అడగలేదు, నువ్వు నాకు భవనం కట్టిస్తావా నేను వెళ్ళే స్థలానికి? నాకు ఉద్యోగం ఇస్తావా? నా భార్యని, నన్ను క్షేమంగా నువ్వు కాపాడు. దేవుడు ఏమి చెప్పలేదు, నువ్వు వెళ్ళన్నాడు అంతే. మార్గం ఎలా ఉంటుందో అబ్రహాంకి చెప్పలేదు. దేవుడు చెప్తున్నాడు, పరలోక రాజ్యం వైపు నువ్వు తిరుగు, గమ్యము చేరేదాకా నేను నీకు తోడై ఉంటాను. తల్లి తండ్రి నిన్ను విడిచినా నేను మాత్రము నిన్ను విడవను. ఏ సత్క్రియ అయితే నీలో ప్రారంభించానో అది ముగిస్తానంటున్నాడు యేసు నామములో. దేవునికి స్తోత్రము. కొలోసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై, ఆయన యందు అమ్మా ఏమిటంట, మనము వృక్షమైతే వేరు ఎవరు? నాకు చెప్పాలి ఈరోజు, మనము వృక్షమైతే వేరు ఎవరు? యేసుక్రీస్తు నీ జీవితములో వేరుగా ఉంటే నీ వృక్షము, నీ ఆకు ఎన్నడూ ఎండిపోదు, ఫలింపబడే వృక్షముగానే నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ వేరు ఎలాంటి భూమినైనా చీల్చుకొని నిన్ను మొయ్యగలుగుతుంది. ఆ వేరు చెట్టు వేరుని భరిస్తుందా? వేరు చెట్టుని భరిస్తుందా? ఎస్, వేరే చెట్టుని భరిస్తుంది. చాలా గట్టి వేరున్నదండి మన జీవితంలో. ఎంత గాలి వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా, ఎంత ఎండ వచ్చినా, అందుకనే 91వ కీర్తనలో అంటాడు, పగటి వేళ ఎండ దెబ్బ అయినను, రాత్రి వేళ వెన్నెల దెబ్బ అయినను దేవునికి స్తోత్రము. ఎందుకంటే క్రీస్తు అనే వేరులో మనం అంటగట్టబడి ఉన్నాము. దేవునికి స్తోత్రము. కష్టంగానే ఉంటుంది, కానీ దేవుడు అంటున్నాడు, నిలకడగా ఉండండి, స్థిరముగా ఉండండి. జీవపు జలపు ఊటలు మీ చేత తాగించే వరకు నేను మిమ్మల్ని విడిచిపెట్టను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ఎంత ఆదరణ అండి యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లో. భూమి ఆకాశము గతించిన నా మాట ఎన్నడూ గతించదు. చదువుదాం నాన్న. ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయన యందు నడుచుకుంటే మనము స్థిరముగానే నిలబడతాం. ఆయన యందు మనం నడుచుకోవాలంటే ఒకటే మార్గము. ఈ బుక్కుని మీరు తెరవకపోతే మీ చెట్టు ఎండిపోతుంది, మీరు ఫలించలేరు, మీ ఆకు కూడా వాడిపోతుంది. పచ్చగా ఉన్న చెట్టు ఏమైపోతుందంట? పచ్చగా ఉన్న చెట్టు ఎండిపోతుంది. అందుకనే క్రీస్తు అనే వేరులో మీరు అంటగట్టబడితే అమ్మా మీ జీవితము ఫలిభరితమైన జీవితముగా ఉంటుంది. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు. ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. మా ఆదివారపు ఆరాధన ప్రత్యక్ష ప్రసారాలు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్ మరియు
రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్ లో వీక్షించండి. తప్పక ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందగలరు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ వారి టీవీ పరిచర్యలు. మన ప్రియ దైవజనులు రాజా హెబెల్ గారు ఆరాధన టీవీలో ప్రతిరోజు రాత్రి 10:30 నుండి 11 గంటల వరకు మరియు ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు యేసు కృపా స్వరం టీవీ కార్యక్రమం ప్రసారం చేయబడుతుంది. దైవజనులు రాజా హెబెల్ గారు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతతో కూడిన ప్రసంగాలు బోధిస్తున్నారు. పోయిన వాటి గురించి, నష్టపోయిన వాటి గురించి వెనకకి తిరిగి చూస్తూ ముందున్న జీవితాన్ని, ముందున్న భవిష్యత్తు కాలముని పొందలేకుండా మీరు బ్రతుకుతున్నారా? ఎన్ని ఆటంకాలు మనం సృష్టించుకుంటున్నామో మన కోసం. అనేకులు వీరు ప్రసంగిస్తున్న ఈ ఆత్మీయ వర్తమానాలు విని దేవుని శక్తిని, ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారు. మరి మీరెందుకు విని బలపడకూడదు? మరి మీరెందుకు దేవుని శక్తిని పొందుకోకూడదు? ఇప్పుడే మీరు తప్పక వీక్షించండి, యేసయ్య దీవెనలు పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114.